అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నం, శుభాలకు సూచిక, వైజ్ఞానిక ప్రయోజనాల ఖని. అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో పాల సముద్రం నుంచి బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దానికే పాంచజన్యం అని పేరు. దాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. దాని తర్వాత వచ్చినది లక్ష్మీ పిరాట్టి. ఆమెను కూడా ఆయనే స్వీకరించారు. ముందుగా శంఖం, ఆ వెంటనే లక్ష్మీ పిరాట్టి రావడంతో శంఖాన్ని లక్ష్మీ పిరాట్టికి అన్నగా, అదృష్ట వస్తువుల్లో ఒకటిగా చెప్తున్నాయి పురాణాలు. శం అంటే మంచి, కం అంటే జలం అని అర్థాలు. అంటే జలాన్ని పావనం చేసేదని భావం. మామూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు. శంఖంలో పోస్తేనే తీర్థం అని నానుడు ఇలానే పుట్టింది. దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకుని ఉంటుంది. దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో వనరుగా వినియోగించరు. దైవస్వరూపంగా భావించి వాటిని పూజిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు రావని నమ్ముతారు. ఎడం వైపు తెరుచుకుని ఉంటే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడతారు. ఇవే కాకుండా శంఖాల్లో అనేక రకాలున్నాయి. ఆకారం, పరిమాణం, లక్షణాలను బట్టి లక్ష్మి, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ అనే పేర్లతో శంఖాలున్నాయి. శత్రువర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖం పూరించడం అన్నది యుద్ధ నియమాల్లో ఒకటి. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించారు. అర్జునుడి శంఖానికి దేవదత్తం అని పేరు. భీముడి శంఖం పేరు పౌండ్రికం. యధిష్ఠిరుడి శంఖం అనంత విజయం. నకులుడి శంఖం సుఘోష. సహదేవుడి శంఖానికి మణిపుష్పం అని పేరు. యుద్ధంలో విజయం సాధించాక దానికి సూచికగా కూడా శంఖాన్ని పూరించడం ఒక ముఖ్య ఆచారం. శంఖాన్ని ఊదడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తుంది. శంఖాన్ని ఊదడం వల్ల శరీరానికి వ్యాయామం కలుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటాయి. శంఖాన్ని ఊదడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. మనిషిలో రజోతమో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందని, అందువల్ల శంఖాన్ని పూరించడం కానీ ఆ ధ్వనిని వినడం కానీ చెయ్యాలని ఆయుర్వేద యోగ శాస్త్రాలు సూచిస్తున్నాయి. శంఖం ఊదడం వల్ల ఇంటి ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. శంఖం పూరించేటప్పుడు వెలువడే ధ్వని, దాని కంపనాల వల్ల ఆ పరిసరాలలో ఉండే క్రిమికీటకాలు, వాతావరణంలో ఉండే రోగకారక క్రిములు నశిస్తాయని వైజ్ఞానిక శాస్త్ర కథనం. శంఖాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఔషధ ప్రక్రియగాను ఉపయోగపడతాయి. ఇన్ని ఉపయోగాలున్న ఈ శంఖం ఇంట్లో ఉన్నా మంచిదే. వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి ఉపయోగించుకొని మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.